లివర్ డ్యామేజ్‌కి సంకేతాలు ఏంటి అనేది అడుగుతుంటారు. ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎల్ఎఫ్టీ అనే టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈస్ ద ఆకలి లేకపోవడం. ఎపటైట్ అనేది రెడ్యూస్ అవ్వడం. 3 డేస్, 4 డేస్ ఫుడ్ తీసుకోకపోయినా గానీ వాళ్ళలో ఏ విధమైన ఆకలి ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఫెటిగ్‌నెస్, తొందరగా అలసిపోవటం అండ్ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ ఇండైజెషన్, అబ్డామిన్ డిస్కంఫర్ట్ లాంటి సింప్టమ్స్ ఉండడం, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఇవన్నీ కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అనడానికి సిగ్నల్స్. బాడీ స్కిన్ కలర్, కళ్ళు, యూరిన్ లైట్ యెల్లో కలర్‌కి మారడం కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పడానికి ఒక సిగ్నల్‌గా చెప్పుకోవచ్చు. జాండీస్ లాంటి క్లినికల్ కండిషన్స్‌లో ఇలా ఆకలి తగ్గిపోయి కళ్ళు కానీ, యూరిన్ అనేది యెల్లో కలర్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ విపరీతమైన కాన్‌స్టిపేషన్, మలబద్ధకంతో ఉండడం, లేదు అంటే విపరీతమైన డయేరియా, అంటే బవల్ మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు యూనిఫార్మ్‌గా ఉండదు. ఐదర్ లూజ్ మోషన్స్ ఉండడం, లేదు అంటే మలబద్ధకంతో సఫర్ అవ్వడం కూడా లివర్ డ్యామేజ్ అని చెప్పడానికి ఒక సిగ్నల్‌గా చెప్పుకోవచ్చు. హోమియోపతి వైద్య విధానంలో లివర్ డ్యామేజ్ ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా, అంటే క్రానిక్‌గా లివర్ ఇష్యూస్‌తో సఫర్ అవుతుంటారో, ఏమన్నా డౌట్స్ ఉన్నా, ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు.